తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతిలో మరోసారి మత్తు ఇంజెక్షన్లు కలకలం రేగుతున్నాయి. తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి లింగేశ్వర్ నగర్లో చెట్ల పొదల్లో ఉన్నటువంటి 4 యువకులను డ్రోన్ కెమెరా క్యాప్చర్ చేసింది. అయితే వాళ్ళని నిశితంగా పరిశీలించినటువంటి ఈగల్ టీము వాళ్ళు మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడాన్ని గుర్తించారు. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ దగ్గర భారీ ఎత్తున మత్తు ఇంజెక్షన్లు కూడా ఉండడాన్ని గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా అంటే మైనర్తో పాటు కొంతమంది మేజర్లు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అసలు వాళ్ళకి ఈ మత్తు ఇంజెక్షన్లు ఎలా వచ్చాయి, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఇటీవలే మనం చూసాం తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో కూడా కొంతమంది బహిరంగంగా మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడాన్ని చూసాం. సో దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి తిరుపతి ఎస్పీ ఒక టీంని ఫామ్ చేశారు. ఈగల్ టీం అనేటువంటి ఒక టీంని ఫామ్ చేసి డ్రోన్ కెమెరాలు అదే రకంగానే మ్యాట్రిక్స్ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా అయితే పెంచారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆ డ్రోన్ కెమెరాలతో ఎక్కడైనా యువకులు ఉన్నారా, లేకపోతే మద్యం సేవించేటువంటి వారు కావచ్చు, అంటే మత్తు పదార్థాలు స్వీకరించేటువంటి వారిని ఐడెంటిఫై చేసి నేరుగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. మనం ఇటీవల కూడా చూసాం, చాలా ఆపరేషన్స్ కూడా తిరుపతిలో చేశారు. వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టడం కూడా జరిగింది. అయితే తాజాగా తిరుపతికి సమీపంలో లింగేశ్వర్ నగర్లో ఒక ముళ్ళపొదల్లో 4 యువకులు స్వతహాగా వాళ్ళకి వాళ్ళే ఇంజెక్షన్లు తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఏ మోతాదులోకి వెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని ఎంఆర్పల్లి పోలీసులకు అప్పచెప్పినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ యువకులను రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలని చెప్పి పోలీసులు సూచించినప్పటికీ తల్లిదండ్రులు మరోసారి తప్పు చేయకుండా మేము చూసుకుంటాము, జాగ్రత్త పడతామని చెప్పి పోలీసులకు చెప్పడంతో వాళ్ళని విడిచిపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ స్థాయిలో మత్తు ఇంజెక్షన్లు వాళ్ళకి ఎలా సరఫరా అయ్యాయి, ఎవరు ఇస్తున్నారనే దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవల మనం చూసాం డ్రోన్ ఆపరేషన్స్లో భాగంగా ఎక్కడ అంటే అర్ధరాత్రి సమయంలో బర్త్డే పార్టీస్ కావచ్చు, అంటే ఫోటోషూట్స్, ముఖ్యంగా గరుడావర్ది ఫ్లైఓవర్ పైన కొంతమంది రీల్స్ చేస్తుండడాన్ని గుర్తించినటువంటి నేపథ్యంలోనే సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో తిరుపతి ఎస్పీ ఈగల్ టీంని ఏర్పాటు చేశారు. సో ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా మత్తు పదార్థాలు స్వీకరించేటువంటి వారిపైన కొడరాడితే జురిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటీవల ఈ ఒక్క మత్తు పదార్థాలు స్వీకరించి క్రైమ్ ఎక్కువ కూడా పాల్పడుతున్నటువంటి యువకులను గుర్తించారు. కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో మత్తు పదార్థాలు స్వీకరించకుండా జాగ్రత్త పడితే క్రైమ్ రేటు కూడా తగ్గుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి చర్యలు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ఆ 4కి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లింగేశ్వర నగర్ లో ఈరోజు మత్తు ఇంజక్షన్లకు అలవాటు పడేసి వాళ్ళు మత్తు పొదలలో కూర్చొని 2 మత్తు సూదులు ఎక్కించుకుని చేస్తుండగా తిరుపతి జిల్లా చెందిన ఈగల్ టీం డ్రోన్ కెమెరాలు వాటిని అబ్జర్వేషన్ చేసేసి ఈగల్ టీం బృందం పోలీసులు అందరూ వాళ్ళిద్దరిని పట్టుకుని వారిద్దరిని పోలీసులు పిలుచుకొని రావడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారు పేరెంట్స్ కూడా పిలిపించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా వ్యవహరిస్తే వారిద్దరిని మాన్పించడం కోసము రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపుతామని తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళ పేరెంట్స్ మేము ఆ పిల్లలను ఇలాంటి అలవాట్లు లేకుండా వారిని పరిశీలిస్తామని, ఇలాంటి చెడు అలవాట్లు పోకుండా మేము చూసుకుంటామని తెలియజేయడం జరిగింది. సో వారు ఇదే విధంగా వ్యవహరిస్తే కంపల్సరీగా వారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపించాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించారు. వారు ఇదే విధంగా ఇదే కాకుండా ఇంకా తిరుపతి టౌన్ లో ఈ డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి. ఎక్కడన్నా గానీ ఇట్లా ఇల్లీగల్ కార్యక్రమాలు గానీ మత్తుకు బానిసై ఏమైనా చేస్తే మటుకు వాటిని పట్టుకుని తప్పనిసరిగా వారిపైన తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మా పోలీసు తరఫున ఈ తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, ఇలా ఎవరైనా కానీ మీ పిల్లలు చెడు అలవాట్లకు గురై తెలిసి ఉంటే తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి.
మేము వారిని డాక్టర్లను సంప్రదించేసి కౌన్సిలర్స్ ద్వారా రీహాబిలిటేషన్ సెంటర్ కు కూడా పంపిస్తామని తెలియజేస్తున్నాము.